చేరుకుని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు తెలియజేస్తా ఉన్నాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 25వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 25వ వచనం. విశ్వాసము ద్వారా మనం దేవుని కుమారులం అవుతాం. విశ్వాసము ద్వారా మనం ఎవరు అవుతామంట? దేవుని అదే విశ్వాసము ద్వారా మనము దేవుని కుమారులము అవుతామని బైబిల్ సెలవిస్తుంది. చాలామంది మేము దేవుని బిడ్డలమండి అని చర్చికి వచ్చే వాళ్ళంతా చెప్పినంత మాత్రాన అది జరగదు. ఎవరవుతారు అని అంటే పక్కింటి అబ్బాయిని తీసుకొని మా అబ్బాయి అని అన్నంత మాత్రాన మన అబ్బాయి అవడు. కారణం ఏంటంటే అది వేరే వాళ్ళకి పుట్టాడు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే నా ద్వారా జన్మించిన వాళ్ళు అంటే విశ్వాసము ద్వారా జన్మించిన వారు మాత్రమే నాకు కుమారుడు అవుతారు, కుమార్తెలు అవుతారు. యోహాను రాసినటువంటి సువార్తలో 1వ అధ్యాయంలో 12వ వచనం నుండి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 12వ వచనం నుండి కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే విశ్వాసము ద్వారా నన్ను అంగీకరించిన వారంతా కూడా నా పిల్లలు అవుతారని బైబిల్ మరి యోహాను రాసిన సువార్తలో యోహాను చెప్తా ఉన్నాడు. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 18, 17, 18 2 వచనాలు చూద్దామండి. ప్రభువారు మనకి తండ్రిగా ఉంటారని వాగ్దానం చేశారు. కాబట్టి ఆ మాట ఏముందంటే చివరిలో నేను మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులు కుమార్తెలు. చాలామంది అంటారు ఎప్పుడు కుమారులు కుమారులు అని చెప్తారండి, కుమార్తెలు అని చెప్పరేంటి అని అంటే ఇక్కడ అది కూడా కలిపారు. కుమారులు కాదు కుమార్తెలు కూడా అంటే స్త్రీలు కూడా అని అర్థం. యోహాను రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో నేను దేవుని బిడ్డను గనక అయితే అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా పైన దేవుని కుమారులు అని లేదా కుమార్తెలని. ఇప్పుడు దేవుని గనక బిడ్డలం గనక అయితే మనము ఏం చేయకూడదు? పాపము చేయకూడదు. చదవండి. కాబట్టి ఆయన యందు నిలిచి ఉంటే అంటే నేను దేవుని బిడ్డను అని అంటే వాళ్ళు ఏం చేయకూడదంట? పాపము చేయకూడదు. ఆమోసు గ్రంథంలో 6వ అధ్యాయము 7వ వచనంలో నేను గనక దేవుని బిడ్డనైతే గర్వపడకూడదు అని కూడా రాయబడింది. 6వ అధ్యాయము 7వ వచనం. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. దేవుని ప్రేమించిన ప్రియులరా, దేవుని బిడ్డలం అయితే కనుక గర్వపడకూడదు అని రాసి ఉంది. మంచిదండి. ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో మనం కనుక దేవుని బిడ్డలం అయితే ద్వేషించకూడదు అని కూడా రాయబడింది. అలాగే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో మనం కనుక విశ్వాసం ద్వారా దేవుని బిడ్డలం కనుక అయ్యి ఉంటే దురాశ పడకూడదు అని కూడా రాశాం. రోమాపత్రిక 12వ అధ్యాయం 16వ వచనంలో మనం కనుక దేవుని బిడ్డలం అయితే గొప్పలకు పోకూడదు అని కూడా రాసి ఉంది. ప్రియులారా, పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో మరి మనం కనుక విశ్వాసము ద్వారా దేవుని బిడ్డలం కనుక అయ్యి ఉంటే అసూయ పడకూడదు అని కూడా రాశాం. ఇలాగా బైబిల్లో దేవుడు ఏమేం చేయకూడదో నా బిడ్డలు లేదా విశ్వాసులు లేదా రక్షణ పొందినవారు లేదా యేసును నమ్మినవారు
ఆయన అనుసరించేవారు, బైబిల్ చదివేవారు, పాటలు పాడేవారు, వాయిద్యాలు వాయించేవారు, పరిచర్య చేసేవారు. అందరూ కూడా ఏం చేయకూడదో రాసింది. లూకాసు వార్త 3వ అధ్యాయం 14వ వచనంలో, నేనే కనుక దేవుని బిడ్డనైతే ఒకరి మీద నిందలు మోపకూడదు, ప్రేమ చూపించాలి తప్ప నిందలు వేయకూడదు అని బైబిల్ తెలియజేస్తుంది. యాకోబు పత్రిక 5:4లో మనం కనుక దేవుని బిడ్డలం కనుక అయితే మోసం చేయకూడదు. ఒక వ్యాపారి దగ్గరికి ఒక క్రైస్తవ సేవకుడు వెళ్ళంగానే అక్కడ ఏదో ఒక వస్తువు కొంటూ ఉన్నాడు. ఇద్దరు వేరే వ్యక్తులు కూడా వచ్చారు అక్కడికి. సరే వాళ్ళు అడుగుతూ ఉంటే అతను చెప్పాడంట, ఇంతకి ఇస్తావా అని వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు, అమ్మ ఎట్లా ఇస్తాము, అంతకి మాకు పడిందే ఆ రేట్ అయితే మేము ఎలా ఇస్తాము అని అన్నాడు. మరి పక్క కొట్లో ఇస్తున్నారు కదా సేమ్ బ్రాండు, మరి మీరెందుకు ఇవ్వరు అని అడిగితే అక్కడే కొనుక్కోబోమ్మా అని ఈజీగా మాట్లాడాట. సరే ఇంతలోకి దైవజనుడు కూడా అడిగినప్పుడు దైవజనుడికి కూడా అలాగే చెప్పాడు. ఇక దైవజనుడు వాక్యం చెప్పడం మొదలుపెట్టాడు. అయ్యా, నువ్వు మరి ఇంతకే కొన్నాను అంటున్నావు, మరి ఇంతకే కొంటే అలాగ బేరాలన్నీ పోతా ఉన్నాయి కదా, మరి నిజంగా నువ్వు ఇంతకే కొన్నావా, అబద్ధం చెప్పకుండా నిజం చెప్పమన్నాడట. అయ్యా నిజమే, మేము చెప్పినట్టుగా ఆ అమ్మాయి అడిగిన రేటుకి నేను కొనలేదు, కానీ అలా చెప్పకపోతే మాకు వ్యాపారంలో లాభం రాదు అన్నాడట. మరి పక్కన ఆయనకు వస్తూ ఉంది కదా, నేను చూస్తూ ఉన్నాను ఇందాక నుంచి ఒక గంట నుంచి నీ దగ్గరకు వచ్చిన వాళ్ళందరితో ఇలాగే చెప్తా ఉన్నావు, వాళ్ళు పోయి పక్క కొట్లో కొనుక్కుంటున్నారు. మరి పక్క కొట్లో ఆయనేమో అదే వాళ్ళు అడిగిన రేటుకి ఇస్తా ఉన్నాడు కదా, మరి మోసం ఎందుకు చేస్తూ ఉన్నావు, కాబట్టి మోసం చేయబాకు అని చెప్పి సేవకుడు చెప్పాడట. కాబట్టి ఇక నుంచి అలా చేయనయ్యా అని చెప్పి ఏదో కొంచెం లాభం వేసుకొని నేను అమ్ముతాను అని చెప్పాడు. దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయండి. నిజంగా దేవుని బిడ్డలు అయితే కనుక మోసము చేయరు. యోహాను రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో, యోహాను రాసిన సువార్త 8:44లో అబద్ధం ఆడకూడదు అని కూడా రాశారు. ఏమాడకూడదంట? అబద్ధం ఆడకూడదు. ఎఫ్సి పత్రిక 5:4లో చెడ్డ మాటలు పలుకకూడదు. క్రైస్తవుడు అయి ఉంటే నీ నోట బూతులు కానీ పోకిరి మాటలు కానీ రాకూడదు. అంటే ఇతరులను ఇబ్బంది పెట్టేటువంటి మాటలు రాకూడదు. గద్దించడం వేరండి, ఈ పని వేరు. కాబట్టి చెడ్డ మాటలు పలకకూడదు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో దేవుని ప్రేమించిన మనం కనుక దేవుని బిడ్డలుగా అయి ఉంటే మరి కోపపడకూడదు అని కూడా రాస్తా ఉన్నాడు. కోపము అంటే మరి అనవసరంగా అయిన కోపాలు కాదు. అంటే పని మీద తప్పు చేసినప్పుడు కోపపడటం వేరు. ప్రభువారు కూడా కోపపడ్డారు. ఎందుకంటే అద్భుతము చేయలేకపోయినప్పుడు మరి ఆయన వారికి మీద కోపగించుకొనడు అని కూడా రాయబడింది. అంటే యేసు ప్రభువారు ఎందుకు కోపగించుకున్నారంటే ఆ యొక్క పనిని వాళ్ళు సరిగా చేయనందుకు. కాబట్టి షిప్లో ఉన్నప్పుడు గాలి తుఫాను వచ్చినప్పుడు ఏమని అన్నారంటే, ప్రభువారి పక్కనే ఉంటే మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని అడిగారు. ఇంకా ఆ మాటకు ఆయన కోపం వచ్చింది. ఆయన కోపముతో వారిని కలయ చూసి అని రాసి ఉంటారు. ఎందుకు అంటే చిన్న మాటకి ఎందుకు కోపపడేవాళ్ళ ఈ ప్రభువారు అని అంటే, నేను పక్కనే ఉన్నా కూడా నువ్వు చేయలేకపోతున్నావు అద్భుతాలు, నా మీద ఏం విశ్వాసం ఉంచావు నువ్వు, అందుకని అంటాడు అక్కడ అల్ప విశ్వాసులారా అన్నాడు. అంటే విశ్వాసము సరిగా లేనటువంటి మనుషులు వీళ్ళని ఆలోచించేయండి. కీర్తనకారుడు రాస్తా ఉన్నాడు 15వ కీర్తన 4వ చరణంలో, మరి ఏదైనా కనుక దేవుని బిడ్డనైతే మాట తప్పకూడదు. ఏదైనా ఒక మాట మనం ఇచ్చామనుకోండి, ఇలా చేస్తాను, ఇలా ఉంటాను, ఇలా చేయగలను అని ఏదైనా ఒక మాట ఇచ్చి ఉంటే కనుక మరి ఆ మాట తప్పకూడదు. ఎందుకు తప్పుతారంటే మోసగించువారైతే తప్పుతారు, అబద్ధికులైతే తప్పుతారు, లేదా అపవాది బిడ్డలైతే మాట తప్పుతారు. మాట తప్పకుండా ఉండాలనేది బైబిల్ సత్యం. 15వ కీర్తనలో అలాగా ఆ విషయాలన్నీ కూడా దేవుని సన్నిధిలో అతిథిగా ఉండదగిన వాడెవడు అని రాయబడింది. చూడండి ఆ మాట 15వ కీర్తనలో 1వ వచనం రండి. 15వ కీర్తన. ఎవరు?
అక్కడ కొన్ని లిస్టు రాశాడు ప్రభువారు. నువ్వు నా బిడ్డవైతే ఎలాగుండాలి, ఏం చేయాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా లోకంలో పోరాటం ఎవరికి జరుగుతుంది? నీతికి అవినీతికి, అబద్ధానికి మోసానికి. ఏమండి, రైటియస్నెస్గా జీవించే వాళ్ళకి, మరి మంచిగా జీవించకుండా తప్పుడు మార్గంలో జీవించే వాళ్ళకి ఎప్పుడు పోరాటం ఉంటుంది. మనం అంటాం లోకంలో ముంగిస్కి పాముకి పోరాటం ఉంటుంది, కుక్కకి పిల్లికి పోరాటం ఉంటుంది, ఎలుక్కి పిల్లికి పోరాటం ఉంటుంది అని అంటూ ఉంటారు. ప్రియులారా, నిజమే, అవి ఒకటికొకటి విరోధముగా పనిచేస్తూ ఉంటాయి. అందుకని కొంతమంది పిల్లుల్ని పెంచుకుంటారు, ఎందుకు? వాళ్ళ ఎలుకలు రాకుండా ఉండాలని. అలాగే దొంగలు రాకుండా ఉండాలని కుక్కల్ని పెంచుకుంటూ ఉంటారు. ప్రియులారా, ఆలోచన చేయండి. ఇక్కడ మాట తప్పకుండా ఉండాలి దేవుని బిడ్డలైతే. ఇక్కడ మనము చాలా విషయాలు గమనించాం. ఏం చేయకూడదు దేవుని బిడ్డలైతే? దేవుడు కనుక నీకు తండ్రిగా కనుక ఉన్నట్లయితే, నువ్వు దేవుని కుమారుడు కుమార్తె అయితే గర్వపడకూడదు, అలాగే ద్వేషించకూడదు, దురాశపడకూడదు, గొప్పలకు పోకూడదు, అసూయపడకూడదు, నిందలు వేయకూడదు, మోసం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, చెడ్డ మాటలు పలకూడదు, అలాగే కోపపడకూడదు, మాట తప్పకూడదు. అయ్యా, నేను ఈ సంఘంలో రక్షణ పొందాను కాబట్టి ఈ సంఘంలోనే ఉండాలి, ఇంకా వేరే సంఘానికి వెళ్ళకూడదు అంటే, మొదట్లో నీవు వాక్యమును అందించి నిన్ను సేవ ప్రభువులోకి నడిపించి రక్షణ ఇచ్చిన తర్వాత నువ్వు ఒక వేరే గనక సంఘానికి పోయి ఉంటే నీ కుటుంబానికి మేలు జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావా? జరగదు. ఒక భార్యాభర్తలు, భార్య చెడుతనం చేస్తే భర్త విడిచిపెడతాడు, అలాగే భర్త చెడుతనం చేస్తున్నా కూడా భార్య అసహించుకుంటూ ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఏముండదంటే రిలేషన్ ఉండదు. అలాగా రిలేషన్ లేకుండా పోవడానికి కారణం ఏంటంటే మన ప్రవర్తన, మన తీరు బాగలేనప్పుడు అలాంటి గొడవలు అనేవి జరుగుతుంటాయి. నేను ఉద్యోగం చేసే రోజులలో అనేక మంది ఇలాగా పిల్లలు, భార్యాభర్తలు గొడవ పెట్టుకొని తల్లి పిల్లల్ని తీసుకొని ఊరెళ్ళిపోయేది. మళ్ళా 2-3 నెలలకు ఎప్పుడో వచ్చేది, మళ్ళా బడిలోకి పంపించేది. నేనంటాను, ఏమ్మా ఇది ఎలాగుంది మీకు బడి? గవర్నమెంట్ బడి అంటే 2-3 నెలలు మానేయటం మళ్ళీ రావటం ఏం పద్ధతి ఇది అని అంటే, ఏం చేస్తామయ్యా, పరిస్థితి ఇది అని చెప్తారు. అప్పుడు ఏం చేయాలి? ప్రభుత్వం వారి లెక్కల ప్రకారము బడికి కనుక 10 రోజులు వాడు కంటిన్యూషన్గా రాకపోతే వాడి పేరును డిలీట్ చేయమని ప్రభుత్వం వారి ఆదేశాలు. కాబట్టి ఈ ఆదేశాన్ని మేము కనుక పాటిస్తే ఆ పిల్లలు మళ్ళీ బడిలో చేర్చుకోవడం, ప్రతిసారి 3 నెలలకు ఒకసారి అంటే సంవత్సరానికి 3 సార్లు చేర్చుకోవాలి. వాడు ఏం పాస్ అవుతాడు? ఆ స్కూల్కి వెళితే ఆ స్కూల్లో కూడా వాడి పేరు ఉండదు. ఎందుకని? ఇక్కడ నీ పేరు తీసేస్తే కానీ ఆ స్కూల్లోకి ఎక్కదు. కాబట్టి గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. కాబట్టి దేవుని పిల్లలం గనక అయితే మనము చేయాల్సినవేంటి, చేయకూడనివి చెప్పుకున్నాం, చేయాల్సినవేంటి? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. మనం కనుక దేవుని బిడ్డలమైతే పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలి అంటే మనము ఒక తప్పుడు మార్గంలో ప్రయాణం చేయకుండా ఉండాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో వినయము కలిగి ఉండాలి. ఎక్కడ తగ్గించుకోవాలో, ఎక్కడ హెచ్చించుకోవాలో, ఎక్కడ కోపగించుకోవాలో తెలిసి ఉండాలి. ప్రతిదానికి వినయమే మనం చూపించామనుకోండి, ఎదుటివాడు మన మీద పడి మనం చేతగాని వాడు అంటాడు, అలాగే తెలియలేదు వాడు అంటాడు, నానా మాటలు అంటాడు. కారణం ఏంటంటే వాడు చేస్తున్నటువంటి ప్రతిదానికి మనం ఊగొట్టామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? తప్పుడు మార్గంలోనికి వెళ్ళిపోతాం. ప్రియులారా, కాబట్టి అలాంటి మార్గంలోనికి మనం వెళ్లకుండా ఉండాలంటే ఏది దేవుణ్ణి అడుగుతాడు? సొలొమోను అడుగుతాడు. ఏం కావాలి నీకు సొలొమోను అని దేవుడు ప్రత్యక్షమై సొలొమోను అడిగితే, అయ్యా నాకు జ్ఞానము వివేకము ఈ ప్రజలను పాలించడానికి నాకు దయచేయమని అడుగుతాడు. ఎంత చక్కగా అడిగాడండి రాజకుమారుడు. కాబట్టి దేవుడు ప్రత్యక్షమైతే నువ్వేం అడుగుతావని ఎవరనంటే, ధనం కావాలని, ఇల్లు కావాలని, ఆస్తులు కావాలని, ఒక చక్కని అమ్మాయి కావాలని, లేకపోతే ఉద్యోగం కావాలని కోరుకుంటావేమో.
మరి సొలొమోను అలా కోరటం లేదు. నాకు జ్ఞానము వివేకము కలిగిన ఆత్మను దయచేయి. అప్పుడు దేవుడు ఇష్టపడి ఏమని చేశాడంటే, నువ్వు ధనము కానీ నీ శత్రువుల మీద పగ తీర్చుకోవడం కానీ అడగలేదు కాబట్టి నేను వాటిని కూడా నీకు దయచేస్తున్నాను అని చెప్పాడు. అంటే మనం ఏది సరిగా కోరుకుంటే దానికి ఎక్స్ట్రాగా ప్రభువారు మనకి ఇస్తారు అని చెప్పి బైబిల్ తెలియజేస్తూ ఉంది. కాబట్టి మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం కనుక మనం చూసినట్లయితే, దేవుని బిడ్డలం అయితే ఒకవేళ నిన్ను ద్వేషించిన వారిని సైతం ఒక్క మాట బాగున్నారండి అని అడగగలవా? అడగగలిగితే నువ్వు నిజంగా దేవుని బిడ్డవే. వాళ్ళు మనతో మాట్లాడరు, మనకెందుకు, వాళ్ళు అన్యులు, మనకెందుకు అనకూడదు. అన్యులు మనం పుట్టిందే అన్యుల్లో పుట్టాం. ఎందుకంటే భారతదేశం అంతా కూడా అన్య దేశం కింద లెక్క క్రీస్తుకి. కాబట్టి అన్య జనాంగం మధ్య మనం ఉన్నాం కాబట్టి ఎంతోమంది స్నేహితులు ఉంటారు, ఉద్యోగంలో చేసేవాళ్ళు, పనిలో చేసేవాళ్ళు, ఏమంటే మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు అందరూ క్రైస్తవులు కాకపోవచ్చు. మరి వాళ్ళతో మాట్లాడకూడదా? మాట్లాడాలి. ప్రేమించడం నేర్చుకోవాలి అంతే తప్ప మాట్లాడకూడకుండా ఉండటం అనేది పాపం బైబిల్ ప్రకారం. అందరినీ కూడా సహోదర ప్రేమ అన్నాడు. సహోదరులు అంటే అందరూ క్రీస్తుని ఎరిగిన వారు మన దేశంలో ఉండరు. ఇది ఎవరికి వర్తిస్తుంది? ఇశ్రాయేలుకు వర్తిస్తుంది. ఎందుకంటే ఇశ్రాయేల్ అంటే ఇశ్రాయేల్ దేశం మొత్తం కూడా దేవుణ్ణి ఆరాధించేవారు. కాబట్టి వాళ్ళ ఇశ్రాయేల్లో కూడా ధనవంతులు ఉన్నారు, భేదవాళ్ళు ఉన్నారు. కాబట్టి భేదవాళ్ళని కూడా ధనవంతులు ప్రేమించాలి అనేది అక్కడ కాన్సెప్ట్. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలు 12 గోత్రాల వారు ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉండాలి. ఎందుకంటే వారంతా కూడా ఇశ్రాయేలు జనాంగం. కానీ ఇక్కడ అలా కాదు, మనం మిక్స్డ్ పీపుల్ ఇక్కడ మన మధ్యన ఉన్నాం. అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనములో మనమే కనుక దేవుని బిడ్డలం అయితే ఉన్నదానితో తృప్తిగా జీవించాలి. లేని దానికోసం పాకులాడకూడదు, లేకపోతే వాయిదాలు కట్టి తెచ్చుకోకూడదు. మరి దాన్ని కట్టగలిగిన స్తోమత ఉంటే నువ్వు ఇచ్చినా పర్వాలేదు. ఒక ఉద్యోగం చేస్తున్నారు, హౌస్ లోన్ తీసుకుంటారు. మరి వాళ్ళు కట్టగలిగిన స్తోమత ఉంటుంది కాబట్టి వాళ్ళు దాన్ని కట్టుకుంటూ అలాగ చేయొచ్చు. అంటే అలా కట్టుకోవాలంటే కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అంటే డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండా రూపాయలు పోగేసుకున్నప్పుడు మరి ఒక వస్తువుని మనం కొనుక్కోగలుగుతాం. చిన్నప్పుడు మా తండ్రి గారు నేను ఏది అడిగేవాడు కాదు. మా నాన్నగారు ఒకటే చెప్పేవారు, నువ్వు సంపాదించుకొని నువ్వు కొనుక్కో అనేవాడు. ఎప్పుడు 7వ తరగతి 8వ తరగతిలోని నేను సంపాదించుకొని నన్ను కొనుక్కోమంటాడేంటి మా నాన్న అని అనుకునేవాడు. సరే, ఆ 10th క్లాస్ రిజల్ట్స్ రావడానికి మాకు 2-3 నెలలు పట్టేది ఆ రోజుల్లో. ఆ గ్యాప్లో అంటే పరీక్షలు మార్చికెళ్ళి అయిపోతాయి, ఏప్రిల్, మే, జూను, దాదాపు 3-4 నెలల పాటు నేను మెడికల్ షాప్లో పనిచేశాను. మెడికల్ షాప్లో పనిచేస్తే ఆ రోజుల్లో 8 రూపాయలు ఇచ్చేవాళ్ళు, నెలకి 8 రూపాయలు. పిల్లలు ఆలోచించేయండి, ఎందుకంటే డబ్బుకు అంత విలువ ఉండేది. 1973వ సంవత్సరం సంగతి ఇది, 73 సంగతులు. కాబట్టి అప్పుడు చాలా విలువ. మా నాన్నగారి జీతం 850 రూపాయలు నెలకి. కాబట్టి అలాంటి చిన్న జీతంలో కూడా మరి డబ్బును దాచిపెట్టి ఒక స్థలం కొన్నారు. అలాగే ఆయనకు చేతనైనట్టుగా కొన్ని గదులు నిర్మించారు. పిల్లలు ఆలోచించేయండి, వాళ్లకు ఉన్నటువంటి కొద్ది జీతంతో 4 పిల్లల్ని పోషిస్తూ, 4 పిల్లలకి చదువు, గుడ్డలు, మరి కావలసిన ప్రతి అవసరత తీరుస్తూ, భోజనం ఇస్తూ కూడా వాళ్ళు మాకు ఒక స్వాస్థ్యం ఉండాలని మరి వాళ్ళు ఎంత చక్కగా ప్లాన్ చేశారు పిల్లలు. నిజమే, అలాంటి గుణము మనకు కావాలి. ఉన్నదానితో తృప్తి పడేటువంటి మనసు నీకు కావాలి అని బైబిల్ తెలియజేస్తాం. లూకా సువార్త 18వ అధ్యాయం 14వ వచనంలో తగ్గించుకోవాలి. దేవుని బిడ్డలమైతే కొన్ని విషయాల్లో సరేలే కానీలే అన్నట్టుగా మనము తగ్గించుకుంటూ ఉండాలి. లేదు, తప్పు చేస్తూ ఉంటే కనుక తగ్గించుకున్నా కూడా వాళ్ళు ఇంకా తప్పులు చేస్తూ ఉంటే మనం సరిచేయవలసిన వారమైనా. అపోస్తల కార్య గ్రంథంలో 18వ అధ్యాయము 27వ వచనంలో సహాయం చేసేవారిగా కూడా ఉండాలి మనం. ఎవరైనా నువ్వు క్రైస్తవ జీవితాన్ని కనుక అనుభవిస్తున్నట్లయితే, ప్రభువుని ప్రేమించినట్లయితే, రక్షణ పొందినట్లయితే, బల్లారాలను తీసుకుంటున్నట్లయితే, బైబిల్ చదువుతున్నట్లయితే, పాటలు పాడుతున్నట్లయితే, నువ్వు దేవుని బిడ్డగా ముద్రించబడి ఉంటే గనక చర్చిలో లేదా బయట, అప్పుడు నువ్వు ఇతరులకు సహాయం చేయటం చేయాలి. మీ ఇంటికి అడుక్కునేవాడు వచ్చాడు అనుకో, లేదు పో అన్నావంటే నువ్వు క్రైస్తవ జీవితం కాదు.
గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఇచ్చేదంతా లేదు, 2 రూపాయలు ఇచ్చినా కూడా వాడు తీసుకుంటాడు, రూపాయి ఇచ్చినా తీసుకుంటాడు. అంటే రోజు నువ్వు నీ అడుక్కునే వాళ్ళు ఇంటి ముందుకు వస్తే 2 రూపాయలు చొప్పున ఇస్తే 30 రోజులకు నువ్వు ఇచ్చేదంతా 60 రూపాయలు. 60 రూపాయలు పెద్ద సమస్య నీకు ఈ రోజున కాదు. కానీ ఎందుకు పొమ్మంటావు 2 రూపాయలు ఇవ్వకుండా? అంటే నువ్వు క్రీస్తు బిడ్డవు కాదా? దేవుడిని ప్రేమించడం లేదా? కాబట్టి ఒక అడుక్కునేవాడు, ఒక భిక్షగాడు ఇంటికి ముందుకు వచ్చినప్పుడు లేదు పో అనేవాళ్ళు క్రైస్తవులు కాదు. ఒకవేళ అలా కనుక నువ్వు చేస్తుంటే నీకు రావాల్సిన ఆశీర్వాదం కూడా దేవుడు లేదు పో అంటాడు. ఎందుకంటే దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది, బీదలను నువ్వు కనికరించాలి, మరి జైల్లో ఉన్న వాళ్ళని చూడవచ్చితివి, రోగులను చూడవచ్చితివి, ఆహారం లేని వారికి ఆహారం పెడితివి, వస్త్రం లేని వారికి వస్త్రం ఇచ్చితివి అని దేవుడు చెప్తూ ఉంటే మేము ఎప్పుడు ఇచ్చామయ్యా అని అన్నారు శిష్యులు. నాలాంటి వారికి మీరు చేశారు కాబట్టి నాకు చేసినట్టే అని ప్రభువారు చెప్పారు. రోమాపత్రిక 12వ అధ్యాయము 16వ వచనంలో మనం కనుక దేవుని బిడ్డలం అయితే సమాధానపడాలి. ఒకవేళ వాళ్ళు తప్పు చేసి ఉండొచ్చు, లేదా గర్వంతో ఉండి ఉండొచ్చు, లేదా అసహించుకొని ఉండొచ్చు, లేదా ప్రేమించకపోవచ్చు. కానీ నువ్వు మాత్రం బాగున్నావా, ఎలా ఉన్నారు అని పలకరించావు అని అంటే నువ్వు నీ గర్వాన్ని తగ్గించుకున్నావు, నీ అహాన్ని తగ్గించుకుని అంటే నీకేం లేక కాదు, నీకు అన్నీ ఉన్నాయి. ప్రార్థన చేసే గుణం ఉంది, ప్రభువులో నడిచే గుణం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ కొన్ని అడ్డగిస్తూ ఉంటాయి. మన బంధువులు, స్నేహితులు కూడా అట్లా అడ్డగిస్తూ ఉంటారు. నువ్వేంటి వాళ్ళతో మాట్లాడుతున్నా? వాళ్ళు మన కులం కాదు. కులాన్ని బట్టి మనుషులు మాట్లాడుకునేటువంటి తత్వం వచ్చేసింది. ప్రియులారా, అది మంచి పద్ధతి కాదని బైబిల్ సెలవిస్తుంది. యేసు ప్రభు వారు ఏ కులమని మనం ప్రేమిస్తూ ఉన్నాం గమనించండి. అలాగే ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 32వ వచనంలో మనం కనుక దేవుని బిడ్డలం అయితే దయ చూపాలి. దయ అంటే ఎవరికి? ఒక 14వ రోడ్లో గుంటూరులో ఒక అడుక్కునేవాడు ఉండేవాడు. వాడికి చొక్కా ఉండదు, కొంచెం వంగి ఉంటాడు. అయితే అక్కడ బళ్ళన్నీ ఆగుతాయి రైల్వే గేట్ దగ్గర, అక్కడ అడుక్కుంటూ ఉంటాడు. సరే, నేను కూడా ఒక రోజున అతనికి డబ్బులు ఇచ్చాను. అయితే నా ఫ్రెండ్ అన్నాడు, అరే వాడికి డబ్బులు ఇవ్వకు అన్నాడు. అన్నా? వాడు డబ్బులన్నీ కూడా చుట్టా, బీడీ, సిగరెట్టు ఇది తీసుకొని గంజాయి తాగుతాడు. వాడు నిజంగా వాడు మంచోడు కాదు. కాబట్టి వాడి మీద దయ చూపాల్సిన పని లేదు అని అన్నాడు. అలా ఎందుకు ఉంటుంది లేరా అన్న. కానీ ఒక రోజున నేను నా స్నేహితుడు లేకుండా ఉన్నప్పుడు, ఒంటరిగా నేను వెళుతున్నప్పుడు నిజంగానే అతను అక్కడ గట్టు మీద, అంటే బండి ఆగినప్పుడు మాత్రమే, అక్కడ గేట్ వేసినప్పుడు మాత్రం అడుక్కుంటాడు. మిగతా టైంలో అక్కడే గట్టు మీద కూర్చొని ఉంటాడు. కూర్చొని చక్కగా మరి గంజాయి తాగుతూ ఉన్నాడు, బీడీ, సిగరెట్ తాగుతూ ఉన్నాడు. నేనన్నాను, చక్కగా డబ్బులు పెట్టి భోజనం చేస్తే ఆరోగ్యంగా ఉంటావు కదా, ఈ అడుక్కునే పని ఉంటుంది కదా అని అంటే, అలవాటు అయిపోయింది అయ్యా అన్నాడు. డబ్బులు ఇస్తా ఉన్నారు, బీడీలు తాగుతున్నాడు, సిగరెట్ తాగుతున్నాడు, గంజాయి తాగుతూ ఉన్నాడు. కాబట్టి వాడు వినయము కలిగిన మనిషి కాదు. కాబట్టి ఆ వ్యక్తికి మనము దయ చూపాల్సిన పని లేదు. ప్రియులారా, అలాంటి వారు ఉంటారు, గమనించుకోవాల్సింది. ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయంలోని 25వ వచనంలో సత్యమే పలకాలి, ఉన్నట్టుగా మాట్లాడటం నేర్చుకోవాలి. అవతల వాళ్ళు అసహించుకుంటారు, నిజమే, అసహించుకున్నా సరే మనం సత్యాన్నే పలకాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు సత్యము అని అన్నాడు యోహాను రాసిన సువార్తలో. కాబట్టి నేనే మార్గము, సత్యము, జీవము. కాబట్టి మనం సత్యవంతుడిని మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి ఆయన్ని వెంబడిస్తూ మరి ఉన్నట్టుగా మాట్లాడటం అనేది, మోమాటం లేకుండా మాట్లాడటం అనేది మనం నేర్చుకోవాలి. మరి ఎదుటి వారు హర్ట్ అవుతారు, నిజమే హర్ట్ అవుతారు. కానీ వాళ్ళు చేసిన పనిని బట్టి వాళ్ళు అబద్ధం ఆడుతున్నప్పుడు మనము గద్దించవలసిన వారమైనా. యాజ్ ఎ టీచర్గా మనం పిల్లల్ని కూడా అలాగే గద్దిస్తూ ఉంటాం. 4వ అధ్యాయం 29వ వచనంలో ఎఫ్సి పత్రిక, మరి దేవుని బిడ్డలు అయితే మంచి మాటలు పలకాలి. అంటే మరి ఒక ఆమె నా దగ్గరకు వచ్చి అడుగుతా ఉంది, అయ్యా నా భర్త ఇలా చేశాడు, మరి ప్రార్థన చేయండి అని అంది. అమ్మా, నువ్వు నిజంగా దేవుడిని నమ్ముతున్నావా అంటే, అమ్మానయ్యా, బాప్తిజం కూడా తీసుకున్నాను, ఉపవాస ప్రార్థన కూడా చేస్తాను. నమ్మకం మాత్రం ఉంచమ్మా, తప్పనిసరిగా నీ భర్త మారుతారని చెప్పాను, మేము కూడా ప్రార్థన చేస్తామని చెప్పాను. నిజంగానే ఆమె కొన్ని రోజుల తర్వాత నాతో మాట్లాడుతూ, అయ్యా మా ఆయన కూడా చర్చికి వస్తున్నాడు అంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము మరి సత్యం పలుకుతూ ఉండాలి, మంచి మాటలు వారికి చెప్తూ ఉన్నప్పుడు మరి రాని వాళ్ళు కూడా వస్తారు.
ఆ సంఘంలో కూడా వెనుతిరిగిపోయిన వాళ్ళని నేను పిలుస్తూ ఉంటాను. పిలుస్తూ ఉంటే వాళ్ళు వస్తూ ఉంటారు. కాబట్టి నాకైతే ఎవరితో అసమాధానం లేదు. వాళ్ళు నన్ను ద్వేషించి ఉండొచ్చేమో, కానీ నేనైతే ఎవరిని ద్వేషించను. దేవుని ప్రేమించిన పిల్లలు 4వ అధ్యాయం 32వ వచనంలో మనం చదువుకున్నాం, క్షమించాలి. మార్క్స్ వార్త 11:25లో కూడా ఆ మాట మనకి కనబడుతూ ఉంటుంది. కీర్తన గ్రంథం చదివి మనం ముగిద్దామండి. 15వ కీర్తన 4వ వచనంలో, ఇచ్చిన మాట తప్పకూడదు. నువ్వు గనక ఏదైనా పని లేదా ఏదైనా మాట ఇచ్చినట్లయితే ఆ మాట నువ్వు తప్పిపోకూడదు. ఆ విషయం కూడా అందులో రాశాడు. నువ్వు గనక మాట తప్పిపోకుండా ఉండడం, నష్టము కలిగినా కూడా మాట తప్పకూడదు. ఇది దేవుడి యొక్క వాగ్దానాలండి. మరి ఏం చేయకూడదో చెప్పాము, ఏం చెయ్యాలో చెప్పాము. ఎవరైతే దేవుని బిడ్డలైతే. మరి దేవుని బిడ్డలు కాకపోతే చెప్పిన వాటిల్లో ఏది కూడా వాళ్ళు అనుసరించరు. ఎందుకంటే వాళ్ళకి దేవుడు భయం లేదు. అండ్ వాళ్ళు కూడా చర్చికి వెళ్తారు కానీ సిగరెట్ తాగుతారు, మందు తాగుతారు, ఏమండి భార్యలను కొడతారు, తిట్టుకుంటారు, బూతులు మాట్లాడతారు. వాళ్ళు కూడా క్రైస్తవులేనా? క్రైస్తవులు కాదు. వాళ్ళు క్రైస్తవులు అయితే ఏం చెయ్యొచ్చో ఏం చేయకూడదో ఇక్కడ మనం నేర్చుకున్నాం బైబిల్లో దేవుడు చెప్పిన మాటలు. మరి దాని ప్రకారం నువ్వు నడుచుకుంటేనే దేవుని బిడ్డవుతావు. లేకపోతే ఒక స్కూల్లో ఒక టైం పెడతారు. ఆ టైం ప్రకారం నువ్వు బడికెళ్తేనే నువ్వు ఆ స్కూల్ యొక్క స్టూడెంట్ అవుతావు. లేదండి నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తానన్నావు అనుకో, నువ్వు ఆ స్కూల్ స్టూడెంట్ కావు. అలాగే దేవుళ్ళో కూడా నీ ఇష్టం వచ్చినట్టుగా నడుస్తూ ప్రభు సన్నిధికి వెళితే మీరు దేవుని బిడ్డలు కాలేరు, అవరు అని బైబిల్ చెప్తాం. కాబట్టి నీ సిలువనెత్తుకొని నువ్వు ఆయన వెంబడిస్తేనే తప్ప, అంటే సిలువ అంటే పాపములు అని అర్థం. నీ సిలువనెత్తుకొని నువ్వు ప్రభువుని వెంబడిస్తే నీ యొక్క దోషములన్నింటినీ కడుక్కొని ప్రభు సన్నిధిలో నిర్దోషిగా నువ్వు కనపడిన రోజే దేవుని బిడ్డవవుతావు. మనం దానికి చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు ప్రతిరోజు ఆహారం తినేటువంటి పాత్రలు ఉంటాయి. ఆ పాత్రని రోజు పొద్దున సాయంకాలం 2 పూట్ల కడుగుతారు. కాబట్టి ఎందుకు కడగాలంటే మళ్ళా రేపటి దినాన్ని మనము దాన్ని ఉపయోగించుకోవాలి. అలాగా నువ్వు రేపటి దినం మళ్ళీ దేవుణ్ణి ప్రేమించాలి అంటే ఈ బైబిల్ చెప్తా ఉంది 5వ అధ్యాయము మత్తయి సువార్తలో, మరి ఏనాటి కీడు ఆనాటికి చాలు. కడుక్కో. ఈ రాత్రికాలం నువ్వు పడుకోబోయే ముందు కూర్చొని నేను ఈ రోజున దేవుడికి ఇష్టంగానే జీవించానా, మాట్లాడానా, నడిచానా, చూశానా, అన్నీ కూడా దేవునికి ఇష్టంగానే చేశానా, కొండలు చెప్పానా, మరి లేకపోతే ఎవరి మీద అసూయపడ్డానా, ద్వేషించానా, మరి మనిషి కనపడ్డా కూడా కనీసం వందనాలను కూడా చెప్పకుండా తిరిగానా నేను దైవ సేవకుడు కనపడితే. ఇవన్నీ నువ్వు క్రైస్తవుడు అయితే చేస్తావు. లేదనుకో నీలో అపవాది ప్రవేశిస్తూ ఉంటుంది. అపవాది ప్రవేశిస్తే నువ్వు లోపడవి కాదు, దేవుని మాటలకు లోపడవు. అలాంటి స్థితి నీకు రాకుండా దేవుడు దయచేయను గాక. అలాంటి కృపతో మీరు నింపబడి దేవునికి ఇష్టలుగా దేవుని బిడ్డలుగా మారి నిజమైన బిడ్డలం మేము అని చెప్పగలిగిన స్థితి దేవుడు మీకు దయచేయను గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.